హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శ్రీకన్య. ఎప్పుడూ చట్నీ ఒకేలా చేసి చేసి విసుగొచ్చిందా? అయితే ఒకసారి ఈ టైప్‌లో ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. దానికోసం ఆనియన్స్, టమాటోస్ 2 తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, 5, 6 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. మిర్చి వేగిపోయాక ఉల్లిపాయల్ని కొంచెం మందంగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగక్కర్లేదు. కొంచెం వేగంగానే టమాటాస్ కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి అందులోనే. ఇప్పుడు రెండింటిని ఒకసారి కలిపేసుకున్నాక గరిటెతో కొంచెం ఉప్పు వేసుకొని సరిపడా ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ఈ చట్నీకి ఆనియన్ కంటే టమాటో క్వాంటిటీ ఎక్కువ ఉంటే బావుంటుంది. ఇప్పుడు ఆనియన్స్, టమాటోస్ బాగా మగ్గిపోయేంత వరకు వేయించుకున్నాక ఇందులో 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి చల్లారిపోయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకున్నాక దీనిలో ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద తాలింపు గిన్నె పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. దీనిలో ఎండుమిర్చి వేయట్లేదు. ముందే గ్రైండ్ చేసుకున్నాం కదా ముందే ఆనియన్స్‌తో. ఇలా తాలింపు వేయించుకున్నాక ఇప్పుడు చట్నీలో వేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకున్నాక దీన్ని దోసతో గానీ, ఇడ్లీతో గానీ దేనితో తిన్నా చాలా బావుంటుంది. అంతేనండి. సింపుల్‌గా, వెరైటీగా చట్నీ ఎలా చేయాలో చూసాం కదా! ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.